ఇక బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ధరల షాక్ తగులుతోంది. రోజురోజుకు ఊహించని విధంగా పెరుగుతూ ఆకాశాన్ని తాకుతోంది. సరికొత్త గరిష్టాలకు తాకుతూ పైపైకి దూసుకువెళుతోంది. రానున్న రోజుల్లో బంగారం ధరలు ఇంకా పెరుగుతాయని నిపుణులు చెప్తున్నారు. భవిష్యత్తులో బంగారం కొనగలమా అనే చర్చ మొదలైంది. మరోవైపు వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో సాధారణ మధ్యతరగతి ప్రజలు బంగారం కొనాలనే ఆలోచన వాయిదా వేసుకుంటున్నారు. మరోవైపు వ్యాపారం లేక వ్యాపారస్తులు కూడా లబ్బోదిబ్బోమంటున్నారు. బంగారం ధరలు మరింత ప్రియమవుతున్నాయి. ఎంతగా అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా చుక్కలు చూపిస్తున్నాయి. వెండి ధరలు కూడా బంగారాన్ని మించి పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే భారీగా పెరిగిన బంగారం ధరలతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు చేయాలనుకున్న వారు కూడా అటువైపు చూడటం లేదు. బంగారం అంటే ఒక రకంగా భయం పట్టుకుంది. ముట్టుకుంటే షాక్ కొట్టేలా ఉంది. 10 గ్రాముల బంగారం ధర 1,50,000కు చేరువలో ఉంది. అదే సమయంలో కిలో వెండి ధరలు 2.5 లక్షలకు దరిదాపుల్లో ఉన్నాయి. ఇంత పోసి బంగారం వెండి కొనుగోలు చేయాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. తాతల కాలం నుంచి బంగారం ధరల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. 1925లో 10 గ్రాముల బంగారం 18 రూపాయలు ఉండేది. తర్వాత 1960కి 111 రూపాయలు పలికింది. 1995 నాటికి 4,658 రూపాయలకు చేరుకుంది. 2015 నుంచి 2024 వరకు చూసుకుంటే 26,000 నుంచి 80,000కు వెళ్ళింది. ఇక 2025లో అయితే ఏకంగా 1,23,000 రూపాయల నుంచి 1,41,000 రూపాయల వరకు పెరిగి రికార్డు స్థాయిలో నమోదైంది. బంగారం ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో వెండి వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇటీవల వెండి ధరలు కూడా పెరగడంతో దీనిని కూడా కొనేందుకు జంకుతున్నారు. జ్యువెలరీ దుకాణాలు నెలవారీగా స్కీములు పెట్టేవి. నెలకు 5,000 కట్టినా ఏడాదికి 60,000 మాత్రమే వస్తుంది. అంటే కనీసం 10 గ్రాములు కాదు కదా. 5 గ్రాముల బంగారం కూడా ఈ స్కీమ్ డబ్బులతో వచ్చే అవకాశాలు లేకపోవడంతో స్కీమ్లు కట్టేవారు కూడా కనిపించడం లేదు. రాను రాను బంగారం మరింత భారంగా మారుతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అదే సమయంలో వెండి ధరలు కూడా అదుపు లేకుండా పరుగులు తీస్తాయంటున్నారు. విజయవాడలోని 1 టౌన్లో చిన్న బంగారం షాపులు నడిపేవారు ధరల పెరుగుదలతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 10 గ్రాములు కొందామని వస్తే ఆ ధరకు 4 గ్రాములు కూడా రావట్లేదని, దీంతో బేరాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఓనర్స్ వాపోతున్నారు. ఈ మార్కెట్ పాత మార్కెట్, అసలు విజయవాడ మొత్తం సిటీ మొత్తానికి ఫస్ట్ మార్కెట్ ఇదే అండి. ఈ ఏరియాలో గోల్డ్ షాపులు ఫస్ట్ టైం ఉన్నాయి. ఇక్కడ తర్వాత చుట్టుపక్కల అన్నీ వచ్చినాయండి. ఈ 1 టౌన్ మార్కెట్కి చుట్టుపక్కల ఊర్ల నుంచి చిన్న సన్నకారు రైతు వారి కానీ వ్యాపారస్తులు కానీ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి దాదాపు 100 గ్రామాల పైనే 1 టౌన్కి వస్తుంటారు. వచ్చి గోల్డ్ పర్చేజ్ చేస్తారండి. కాకపోతే ఈరోజు ఇప్పుడు వచ్చేసరికి మార్కెట్ బాగా పెరిగిపోవడం వలన చిన్న వాళ్ళకి అందుబాటులో లేకుండా పోయింది బంగారం. వెండి కానీ బంగారం కానీ విపరీతంగా పెరిగిపోయింది. 1 సంవత్సరం నుంచి బాగా పెరిగిపోయిందండి. చిన్న సన్నకారు రైతు వచ్చి రేటు కనుక్కొని కాటాలు వేపించి అమ్మో ఇంత అయిందా అని చెప్పని తిరిగి వెళ్ళిపోయి భయపడుతున్నారు. ఈ బంగారం ఏమన్నా స్టడీ ఉంటే కొద్దిగా మాలాంటి చిన్న షాపులకి కొద్దిగా బిజినెస్లు ఉంటాయి. బిజినెస్లు లేక అందరం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ ఏరియాలో అందరూ వచ్చి రేటు పెరిగిపోవటం వలన తిరిగి వెళ్ళిపోవటం, బిజినెస్ లేక ఖాళీగా కూర్చుంటున్నారు. కూతగాత బిజినెస్ ఉన్న వాళ్ళు ఉంటుంది, లేని వాళ్ళకి అసలు శాంతం ఉండలేదు. బిజినెస్ లేక కస్టమర్లు వచ్చిన వాళ్ళు కూడా 10 గ్రాములు కొనడానికి వచ్చిన వాళ్ళు 5 గ్రాములు తీసుకొని వెళ్ళటం, 5 గ్రాములకు వచ్చిన వాళ్ళు 2 గ్రాములు 3 గ్రాములు తీసుకొని వెళ్ళటం అలా జరుగుతుంది. వెండి వచ్చేసరికి 2,300 వచ్చేసింది. 10 గ్రాములు వచ్చేసరికి 2,300 వచ్చింది. ఇంకా పెరిగిద్ది అంటున్నారు. ఇంకా పెరిగిపోతే ఈ బంగారం లాగానే వెండి కూడా జనాలు కొనడానికి ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ పండగకి బిజినెస్ అనేది అసలు లేదండి. వస్తుందో రాదో కూడా చెప్పలేము. ఎందుకంటే ఇంకా పెరుగుతుంది. జనవరికి బాగా రేటు పెరిగిద్దని అంటున్నారు. సిల్వర్ కూడా 3,000 దాకా కేజీ వచ్చి 3 లక్షలు అయిద్దని అంటున్నారు. కేజీ 3 లక్షలు అయితే ఒక పట్టాల జత కొనాలంటే 20,000 దాకా అయిపోతుంది. చిన్న వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు పట్టాలు జత కొనాలంటే ఏమన్నా 5,000, 6,000, 10,000 లోపు అంటే కొంటారు. 20,000 అంటే ఎక్కడ కొంటారు? కొనలేరు కదండి.
మహిళలు గతంలో తాము పొదుపు చేసుకున్న మొత్తంతో బంగారాన్ని కొనుగోలు చేసేవారు. అయితే ఇప్పుడు పొదుపు చేసే డబ్బుతో బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెండి ధరలు కూడా భారీగా పెరుగుతుండటంతో కనీసం జత పట్టీలు కూడా కొనలేకపోతున్నామని చెప్తున్నారు. దీంతో తక్కువ క్యారెట్స్ బంగారం వైపు మొగ్గు చూపుతున్నామని పేర్కొంటున్నారు. 20,000 కొనడానికన్నా వస్తే 30,000 అని చెప్తున్నారు. ఇంత రేటు మీద మేము కొనలేకపోతున్నాము. గోల్డ్ కానీ వెండి కానీ బాగా పెరిగిపోతున్నాయి. మాలాంటి వాళ్ళు చిన్న వాళ్ళు కొనలేకపోతున్నాం ఏ ఐటెము. ఈ పండగ కూడా ఏమి తీసుకోలేకపోతున్నాం. కొందాం అనుకుంటున్నాం కానీ ఏం ఐటెం కొనలేకపోతున్నాం. అంతంత రేటు ఉన్నాయి. చిన్నవి కొందామన్నా కూడా భారీగా చెప్తున్నారు. ఐటెం చూసి మేము రేట్ చూసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఏమి కొనలేక ఇలా ఉంటున్నాము. ఈ సంవత్సరం బంగారం రేటు బాగా పెరగటం వల్ల క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్ కానీ సంక్రాంతి బేరాలు అనేది చాలా తక్కువగా ఉన్నాయి. రేట్ ఏమైనా తగ్గించి ఉంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కోవడానికి కానీ బాగుండిద్ది. వాళ్ళ బేరాలే ఎక్కువ ఉంటాయి. ఎక్కువగా మనకి బాగా డబ్బున్న వాళ్ళు మాల్స్కి వెళ్తారు కానీ ఇటు 1 టౌన్ 2 టౌన్ అనేది చాలా తక్కువగా వస్తారు. రేటు బాగా తగ్గించి ఇస్తే బాగుంటుంది. న్యూస్ స్వాతికి ఎప్పుడు మేము పర్చేస్ చేస్తూ ఉంటాం. కానీ రేట్లు ఇప్పుడు బాగా పెరగడం వలన 2 గ్రామ్స్ 5 గ్రామ్స్ అట్లా కొనుక్కునే వాళ్ళం కూడా కష్టంగా ఉంది. మాకు మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి కష్టంగా ఉంది. 2 గ్రామ్స్ కూడా కొనుక్కోవడం చాలా కష్టంగా ఉంది. రేట్లు తగ్గిస్తే బాగుండు. బంగారం ధరలు ఇంతగా పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ట్రంప్ విధించిన అదనపు సుంకాలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, దిగుమతులు తగ్గడం బంగారం ధరలు పెరగడానికి కారణమని చెప్తున్నారు. 1979 తర్వాత ఒకే సంవత్సరంలో బంగారం ఇంత స్థాయిలో లాభాలను ఇవ్వడం ఇదే తొలిసారి అని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా పెరగడంతో వినియోగదారులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.